స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. విశాఖ వడ్లపూడి తిరుమల నగర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రం సమర్థవంతమైన నాయకుడి చేతిలో ఉందని, తొందరలోనే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర అనేది అందరి బాధ్యత అని, కేవలం ప్రభుత్వం ఒక్కటే పనిచేస్తే సరిపోదు, దానికి ప్రజల సహకారం కూడా కావాలని ఆయన కోరారు. టెర్రస్ గార్డెన్ అనేది పట్టణాల్లో అత్యంత ప్రసిద్ధి చెందుతుందన్నారు. దీని ద్వారా కొంతమేర కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ఆయన తెలిపారు. ఇంకా ఏమన్నా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మన విశాఖ మహానగరంలో ఈ ఇష్యూ మీద కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము. ఈ 4 వారాలు ఇంటెన్స్గా ఇంకా ఏమన్నా ఎక్స్టెండెడ్ ఏరియాస్లో, మర్జ్డ్ ఏరియాస్లో ఇష్యూస్ ఉంటే వాటిని కూడా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించాము. ప్రజలందరూ మద్దతు ఇచ్చారు, పాలు పంచుకున్నారు. ఈ 4 వారాల్లో మనం ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ అన్నిటినీ చాలా వరకు సాల్వ్ చేసుకున్నాము. ఇంకా కంటిన్యూస్గా కొన్ని శాంక్షన్స్ ఇచ్చి రిమైనింగ్ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేసుకుంటాము. ఈరోజు ఇక్కడ విజిబుల్గా ఒక మేజర్ గడ్డ ఉంది, మనకు అక్కడ NH కూడా పక్కనే ఉంది. కాబట్టి ఇది కంప్లీట్గా క్లీన్ చేసి, డ్రైనేజెస్ అన్నిటిని కూడా క్లియర్ చేసి, సిల్టేషన్ అంతా క్లియర్ చేసి విజిబుల్గా డిఫరెన్స్ తీసుకురా. కేవలం ప్రభుత్వం శుభ్రత చేయాలి, వాళ్ళకే ఆ బాధ్యత ఉంది, మాకు బాధ్యత లేదు అనే విధంగా కాకుండా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతాలని మనం శుభ్రంగా ఉంచాలి. ప్లాస్టిక్ వినియోగం, ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ పెరగాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందు నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తాను. దీనికి కనీసంగా ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి వారు ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి డీగ్రేడబుల్ మెటీరియల్స్ వాడే విధంగా, అంటే ఏ వస్తువు మనం వాడినా అది మళ్ళీ మట్టిలో కలిసిపోయే విధంగా మనం అలాంటి ఆలోచన చేయాలి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ భాగంగా లాస్ట్ 1 monthలో చేసిన అన్ని యాక్టివిటీస్ కూడా ఈరోజు ఫైనల్ చేస్తున్నాము. నేషనల్ హైవే పక్కన ఈ స్పాట్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్పాట్లో చాలా చేంజెస్ రావాలి అని చెప్పి మళ్ళీ ప్రయత్నాలు చేసుకొని, శానిటేషన్ పరంగా, ఇంజనీరింగ్ పరంగా ప్రయత్నాలు చేసుకొని ఎంతవరకు చేంజెస్ తీసుకురాగలుగుతామని చూపించడానికి స్పాట్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ వార్డులో ప్రత్యేకంగా దాదాపు 25 కోటి 30 కోటి వరకు వర్క్స్ కూడా లాస్ట్ 1.5 yearలో GVMC ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. అది చాలా ఫాస్ట్గా వర్క్ కూడా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని చేయాల్సిన యాక్టివిటీస్, కల్వర్ట్స్ కానీ, సర్వీస్ లైన్ కానీ కూడా ఈరోజు గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ద్వారా, అదేవిధంగా స్థానిక ఆనరేబుల్ ఎమ్మెల్యే ద్వారా కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఫాస్ట్గా టేకప్ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం, ఎందుకంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేయడం వల్ల అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ కూడా సహవాడంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నిర్ణయం తీసుకుని ముందుకు సాగడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ఈవేళ గత నెలలో కూడా మాకు అదృష్టం బాగుంది, తిరుమల నగర్లో కూడా సేమ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మా వార్డు కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా వార్డు అంటే, ఎందుకంటే అధికారులకు కూడా అనేక అవార్డు, నేషనల్ కానీ, ఇటు స్టేట్ కానీ, ఇటు GVMC కానీ, గాజువాక్ కానీ అన్నింటిలో కూడా అనేక అవార్డులు పొందిన ఏదైనా వార్డు ఉందంటే అది మన 87వ వార్డు. దానిలో భాగంగానే మరి ఇవాళ దీంతోపాటు అభివృద్ధి, సంక్షేమం కూడా, అభివృద్ధి అనేది మరి మా వార్డులో మరి గౌరవ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 కోట్లు, గత ప్రభుత్వంలో 10 కోట్లు తెచ్చుకోవడం జరిగింది. దాంతోపాటు మరి ఇంకా కొన్ని వర్క్లు దాని మీద కూడా ఎక్స్ప్రెస్ చేయడం